వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. కేజీఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా డ్రాగన్ ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత భారీ అంచనాలున్న ప్రాజెక్ట్ గా ఉంది. ఎన్టీఆర్ కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని మేకర్స్ ధీమాగా చెప్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పిస్తోంది. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా సినిమాటోగ్రఫీ బాధ్యతలను భువన గౌడ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి షూటింగ్ అప్డేట్స్ విషయంలో కొంత సైలెన్స్ నెలకొనడంతో అభిమానుల్లో అనేక సందేహాలు తలెత్తాయి. ఓ దశలో ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందన్న ప్రచారం కూడా బలంగా వినిపించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ పై ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని, ఇద్దరి మధ్య విభేదాల వల్లే షూటింగ్ నిలిచిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ మరో ప్రాజెక్టు దేవరా 2 పై కూడా ఇలాంటి కథనాలు రావడంతో అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు. అయితే ఆ పుకార్లన్నింటికీ చెక్ పెడుతూ డ్రాగన్ యూనిట్ ఇటీవలే మళ్లీ షూటింగ్ ప్రారంభించింది. దాదాపు 6 నెలల విరామం తర్వాత హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ని మొదలుపెట్టిన చిత్ర బృందం కీలక యాక్షన్ ఘట్టాలను అక్కడ చిత్రీకరించింది. ఈ షెడ్యూల్లో ప్రధానంగా నైట్ షూట్స్, భారీ ఫైట్ సీక్వెన్స్లు తెరకెక్కించగా ఇక ఎన్టీఆర్తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంది. రుక్మిణి వసంత్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ కావడంతో షూటింగ్ వేగం పుంజుకుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రైవేట్ స్టూడియో మరో కీలక యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ స్టైల్ కు తగ్గట్టుగా ఈ ఫైట్స్ ను చాలా రా అండ్ రియలిస్టిక్ గా తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక విదేశాల్లో కీలక భాగాల షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసమే ఇటీవల సినిమాటోగ్రాఫర్ భువన గౌడ జోర్డాన్ వెళ్లి అక్కడి లొకేషన్లను ఫైనలైజ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే 1969 కాలంలో చైనా, భూటాన్, భారత్ సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. దేశభక్తి, రాజకీయ ఉద్రిక్తతలతో పాటు తల్లి సెంటిమెంట్ ఈ సినిమాలో కీలకంగా ఉంటుందట. ఇక ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తల్లి పాత్రలో సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ నటిస్తున్నట్లు సమాచారం. ఆమె పాత్ర సినిమాకు ఎమోషనల్ గా బలంగా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యేకంగా ఈ రోల్ కోసం ప్రశాంత్ నీల్ చాలా కేర్ తీసుకున్నారని టాక్. మొత్తంగా అన్ని అడ్డంకుల్ని దాటుకొని డ్రాగన్ మళ్ళీ ట్రాక్ లోకి రావడంతో ఈ ఏడాదిలోనే ఎన్టీఆర్ అభిమానులకు భారీ పండుగ ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.